అమ్మో, దొంగలు తయారైపోయారండి. తెనాలి రామకృష్ణుడు ఎక్కడున్నాడు? మనము అన్ని ఇళ్ళను దోచుకున్నాము, కానీ తెనాలి రామకృష్ణుడు ఇల్లు దోచుకోలేదు. ఆయన దగ్గర చాలా సంపద ఉందట. అయితే ఆలస్యం ఎందుకు, ఈ రోజే వెళ్ళి దోచుకుందాం. ఆలస్యమైంది. పెరటి గుమ్మంలో స్నానం చేసి ఇంటిలోకి వెళ్ళాలి. ఏమండి, టవల్ తీసుకొని వెళ్ళండి. సరే ఇవ్వు. ఏమిటి బావి దగ్గర ఆలోచనగా ఉంది? మన దొంగలు వచ్చారా? బాగా ఆలోచించాలి. నీకు మాట చెప్పాలి. ఏంటో? ఊళ్ళో దొంగతనాలు ఎక్కువయ్యాయి. అవునండి, నేను కూడా విన్నాను, ఊరిలో దొంగలు పడారని. అవును నాన్నగారు, నేను విన్నాను. దొంగతనాలు అవుతున్నాయి. ఈ నగలు అన్నీ ముట్ట కట్టి ఇవ్వు. పెట్టెలో పెట్టి బావిలో పడదాం. సరేనండి. నగలు మూట కట్టి వేస్తున్నాను. నేను ఈ మూటలో రాళ్ళను వేసి అవి పెట్టెలో పెట్టి బావిలో పడతాను. దొంగలు అవి నగలు అన్నీ భావిస్తారు. ఇంకా మన పని సులువు అవుతుంది. నేను బావిలో దిగి పెట్టెను వెతుకుతాను. సరే వెతుకు, కానీ ఎంతకి పెట్టే దొరకడం లేదు. మనం బావిలో నిప్పు తోపుతాము, అప్పుడు నీళ్లు తగ్గి పెట్టె దొరుకుతుంది. సరే, నీళ్ళు తోడుదాము. నీటిని వృధా కాకుండా మొక్కలకి మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు బావిలో దిగి పెట్టెని వెతుకుతాను. పెట్టె దొరికింది. అందులో రాళ్ళు ఉన్నాయి. మనం మోసపోయాము. ఇన్ని రోజులు మీకోసం ఎదురు చూస్తున్నాము. ఊళ్ళో అందరి ఇల్లు దోచుకున్నారు, కానీ ఎవరికి చెక్కలేదు. ఇప్పుడు మాకు చెక్కారు. పడండి జల్దీ. మీరు నీటిని తోట మొక్కలకి పోసినందుకు మీకు ధన్యవాదాలు. చూసారా పిల్లలు, అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ఉపాయంతో తెలివిగా ఆలోచించి అనుకూలంగా మలుచుకోవాలి. చూశారుగా పిల్లలు, అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో మన రామకృష్ణ కథలో